హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇమాన్యుయల్ అయితే గేమ్ అయితే చాలా బాగా ఆడతారు. కామెడీ అయితే 100% కాదు 200% చేస్తాడు. అలాగే ఏదైనా గేమ్ ఇస్తే అసలు అక్కడ ఎంత టఫ్ అయినా తను రంగంలోకి దిగాడంటే ఆ గేమ్ విన్ అవ్వాల్సిందే. అందులో ఓడిపోవటం అనేది ఉండదు. అంతా తనకి ఆ బాడీ సపోర్ట్ చేయకపోయినా ఆడతాడు. అంత మైండ్ చాలా తెలివి ఉంది. అలాగే బాడీ కూడా తనకి కావాల్సినట్టు మలుచుకుంటాడు గేమ్లో. సో అలా ఆడతాడనమాట. సో దానికైతే రియల్లీ హ్యాట్సప్. తను గేమ్ ఆడతాడు, కామెడీ చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. కొంచెం అప్పుడప్పుడు సేఫ్ గేమ్ తప్ప అంత ఏముండదు. ఇప్పుడు అసలు టైటిల్ రేస్లో ఎవరు ఉంటారు అని మనం చూసినప్పుడు ఇమ్ము ఉంటాడు. ఏంటి అంటే ఈ మధ్యన కొంచెం అందరూ బాగానే ఉన్నారు ఫ్యామిలీ వీక్ కాబట్టి. ఏంటి అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హౌస్లో తనూజాను కళ్యాణ్ హైలైట్ అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా ఏంట్రా బాబు అనేలా అందరినీ ఆలోచింపజేసేలా, అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకునేలా ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో తనుజ కూడా ఆల్రెడీ కళ్యాణ్ చెప్పింది, నాకు నీ మీద ఏం లేదయ్యా, ఇక్కడ వరకే నువ్వు సపోర్ట్ చేస్తావు, నన్ను కేరింగ్ చేస్తావు, హెల్త్ బాగాలేనప్పుడు చూసుకుంటావు కాబట్టి సో కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది నీ మీద ఉంది అని చెప్తుంది. సో చెప్పినా కానీ తనకు కొంచెం దగ్గరే ఉంటుంది. అదే కాకుండా కళ్యాణ్కి ఇష్టము, తనకి హోప్స్, ఫ్రెండ్ లాగా, క్లోజ్ ఫ్రెండ్ లాగా ఇలా అనుకుంటాడు కాబట్టి ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వస్తే ఏం చేస్తారు, మనం కూడా ఎక్కువ ఇష్టం చూపిస్తాం. సో అలాంటి ప్రాసెస్లో వీళ్ళిద్దరి మధ్యన ఇలా లవ్ నడుస్తుందా ఏంటి, లవ్ ఉందా అనుకునే సమయంలో ఇట్లా ఇమ్ము ఉన్నాడు కాబట్టి ఇమ్ము అనే టైటిల్ కొట్టేస్తాడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇలానే ఉంటే గేమ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఈ లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఇది అతిగా ఎక్కువైతే వాళ్ళకి గేమ్లో ఫర్దర్గా ముందుకెళ్ళడానికి అయితే అవ్వదు. వీళ్ళిద్దరిని ఇట్లనే కూర్చొని ఊరికి అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటూ ఏదో పెళ్ళిళ్ళు దాకెళ్ళి అరే అంటే ఏదో కొంచెం క్లోజ్గా ఎక్కువ మాట్లాడుకొని డీప్గా ఇట్లా మాట్లాడుకుంటుంటే ఏంటి అంటే కొంచెం వాళ్ళిద్దరు ఏమన్నా టైటిల్కి దూరం అవుతారా అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎక్కువ అవుతుంది, ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువైంది. ఇంకా మనం దానికి పేర్లు పెట్టడానికి లేదు, అక్కడ లవ్ అనడానికి లేదు, ఇన్ఫాక్చువల్ అనడానికి లేదు, సో ఏం చెప్పడానికి లేదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టడానికి లేదు. మనం చూస్తున్న దాన్ని బట్టి అయితే కళ్యాణ్కి ఎక్కువ ఇష్టం ఉంది. సో తనుజ కూడా కొంచెం క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆ ఇష్టాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు. సో ఫర్దర్గా అయితే ఇది జరుగుతుంది. ఫర్దర్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సో ప్రజెంట్ అయితే హౌస్లో ఇది నడుస్తుంది. అసలు ఎవరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది.